తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా జెరోదాలో పే ఆఫ్ చార్ట్స్ గురించి, పే ఆఫ్ చార్ట్స్‌లో చాలా వరకు చాలా మందికి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఒకటొచ్చేసి సెన్సిబుల్‌లో ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సెన్సిబుల్ పెయిడ్ వెర్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతవరకు ఉందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో, సెన్సిబుల్ పెయిడ్ వెర్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి మనకి జెరోదాలో ఒక ఫెసిలిటీ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మనం పే ఆఫ్ చార్ట్స్‌ని ఈజీగా మనం చేసుకోవచ్చు. సో, ఇది మీకొచ్చేసి కంప్లీట్‌గా ఫ్రీ అని చెప్పొచ్చు. సో, దీని గురించి ఇక్కడ కంప్లీట్‌గా నేను డిస్కస్ చేస్తాను. అలాగే బాస్కెట్ ఆర్డర్స్ మేజర్‌గా మనం గమనించినట్లయితే, ఈ బాస్కెట్ ఆర్డర్స్‌లో మార్జిన్ ఫెసిలిటీ ఎలా యూజ్ చేయాలి? అలాగే డీప్ ఔట్ ఆఫ్ ద మనీ ఉన్నటువంటి ఆప్షన్స్‌ని ఫస్ట్ మనం ఏ విధంగా బై చేయాలి? ఇనిషియల్‌గా మనం చూసినట్లయితే డీప్ ఔట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్స్‌ని బై చేయడానికి జెరోదా అయితే అలో చేయదు. కానీ ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మనం వాటిని బై చేయొచ్చు. సో, వాటిని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే ఈ బాస్కెట్ ఆర్డర్స్‌ని ఎందుకు మనం ప్లే చేయాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక 10 స్టాక్స్‌ని మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మనం బై చేయాలి. లేకుంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఆఫ్ ద డే కావచ్చు, లేకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకు మార్కెట్ వచ్చేసి కరెక్షన్ తీసుకున్నప్పుడు, లేకుంటే ఇంకో అప్పుడు ఆ బ్రాకెట్‌లో పెట్టేసుకొని మనం అన్ని కూడా ఈ బాస్కెట్స్‌కి యాడ్ చేసేసుకొని ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అన్ని కూడా ఎగ్జిక్యూట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఎలా చేయొచ్చు? అదే విధంగా మనం వచ్చేసి వీటిని ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఒక 10, 15 స్టాక్స్ బాస్కెట్ ఆర్డర్‌ని క్రియేట్ చేశారు. సో, దాన్ని మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరికైనా సరే మీరు షేర్ చేయాలనుకున్నారు. లేకుంటే దాన్ని వచ్చేసి బ్యాకప్ తీసి పెట్టుకోవాలనుకున్నారు. అలాంటప్పుడు మనం వచ్చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా? లేకుంటే ఎక్స్‌పోర్ట్ చేయడం ఎలా? ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనము బాస్కెట్ ఆర్డర్స్ గురించే చూద్దాం. బాస్కెట్ ఆర్డర్ తర్వాత మిగిలినటువంటి కూడా వన్ బై వన్ చూస్తూ వెళ్దాం. సో, ఇక్కడ మనం జెరోదా టైట్‌లో లాగిన్ చేసినట్లయితే మనకి ఇక్కడ బాస్కెట్ ఆర్డర్ ఫీచర్ అనేది ఆర్డర్స్‌లో కనిపిస్తుంది. ఇక్కడ బాస్కెట్ ఆర్డర్స్‌కి వెళ్ళేసి న్యూ బాస్కెట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏదైనా సరే బాస్కెట్ నేమ్ వచ్చేసి ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. నేను ఇక్కడ స్టాక్స్ లిస్ట్ 1 అని చెప్పేసి దీని పేరైతే ఇచ్చాను. సో, ఇక్కడ నేను వచ్చేసి SPIN 1 క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నాను. మార్కెట్‌కి నేను బై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎప్పుడైతే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో మార్కెట్‌కి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. CNCలో అంటే డెలివరీలో. సో, అలాగే ఇక్కడ వచ్చేసి ICICI బ్యాంక్ కూడా ఒకటి బై చేయాలనుకుంటాను మార్కెట్‌కి. దీన్ని కూడా నేను వచ్చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి టాటా మోటార్స్ కూడా నేను 2 స్టాక్స్‌ను బై చేయాలనుకుంటున్నాను. అలాగే ఇన్ఫీని ఒక స్టాక్‌ని నేను బై చేయాలనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి TCS కూడా నేను ఒక స్టాక్‌ని బై చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్ని స్టాక్స్ కావాలంటే అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ వచ్చేసి 20 వరకు తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి ఇచ్చింది కదా. సో, ఇక్కడ మనం ఆల్రెడీ 5 ఫిల్ చేసాము. ఇంకా మనకి 20 వచ్చేసి అవైలబుల్ ఉంది. సో, 20 వరకు మనం వచ్చేసి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత జస్ట్ మనం వచ్చేసి ఇన్ కేస్ వచ్చేసి క్లోజ్ చేసామనుకోండి, అదేవిధంగా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం గమనించితే స్టాక్ లిస్ట్ 1 అని చెప్పి సేవ్ అయి ఉంటాయి. ఆ విధంగా మీరు వచ్చేసి మల్టిపుల్ బ్రాకెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళాను. సో, ఎడిట్లోకి వెళ్ళితే మొత్తం అన్ని కూడా ఈ విధంగా సేవ్ అయినాయి. సో, యాక్చువల్గా అయితే మనం వచ్చేసి వీటిని ఆర్డర్స్ వచ్చేసి మాన్యువల్గా ప్లేస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఎగ్జిక్యూషన్లో మొత్తం అన్ని కూడా ఆర్డర్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు మనకు ఫెయిల్ అయిపోయినట్లయితే మనకు మేజర్గా ఇక్కడ వచ్చేసి మార్కెట్ అవర్స్ కాదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయాయి. ఇన్ కేస్ మార్కెట్ రన్నింగ్లో ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఎగ్జిక్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. సో, ఈ విధంగా మనం వచ్చేసి బ్రాకెట్ ఆర్డర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాకెట్ ఆర్డర్ని దీన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దీన్ని వేరే వాళ్ళకి ఎవరికైనా సరే పంపించాలన్నా లేకుంటే మనం బ్యాకప్ పెట్టుకోవాలన్నా ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ బాస్కెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనకి స్టాక్స్ లిస్ట్ అని చెప్పేసి ఇది మనకు వచ్చేసి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో, దీన్ని మనం వచ్చేసి ఓపెన్ చేయాలనుకుంటే నోట్ ప్యాడ్ ప్లస్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మనకు వచ్చేసి జస్ట్ మనకి చిన్న చిన్న కోడ్స్ అనేవి ఉంటాయి. సో, జస్ట్ మనకి HTML ట్యాగ్స్ లాగా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను దాన్ని ఏ విధంగా మీరు రీడ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా. ఇక్కడ మనకు వచ్చేసి నోట్ ప్యాడ్ ప్లస్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి SBN అని చెప్పేసి ఈ విధంగా మనకు వచ్చేసి కోడ్స్ అంతా కూడా ఉంటాయి. సో, జస్ట్ నేను దీన్ని మినిమైజ్ చేసేస్తున్నాను.
సో ఈ విధంగా మనం వచ్చేసి దీన్ని క్రియేట్ చేయొచ్చు, ప్లస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసేసి మనం ఆ ఫైల్ని వేరే వాళ్ళకి పంపించితే వాళ్ళు ఇన్ కేస్ వచ్చేసి సేమ్ అదే బాస్కెట్ను క్రియేట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని చెప్పేసి ఇంకో బాస్కెట్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ప్రీవియస్గా ఉన్న దాన్ని వచ్చేసి నేను వచ్చేసి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్తే నాకు వచ్చేసి ఒకటి ఉంది. సో దీన్ని నేను ఇంపోర్ట్ చేసినట్లయితే దీంట్లో మనకి SBI అని చెప్పేసి ఒకటి మాత్రం వచ్చింది. ఇది ఎందుకు ఒకటి మాత్రం వచ్చిందంటే ఇది ప్రీవియస్ కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రమే వచ్చింది. సో అందులో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి CNC ప్లస్ మార్కెట్ లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. లిమిట్ ఆర్డర్ కాబట్టి అది ఒకటి మాత్రమే వచ్చింది చూడొచ్చు. అదే మనం వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ దీన్ని చేసామో దీన్ని మనం వచ్చేసి ఇంపోర్ట్ చేసినట్లయితే మనకి మిగిలినటువంటి అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి స్టాక్స్ లిస్ట్ 1 అని చెప్పేసి ఈ మొత్తం లిస్ట్ అనేది ఉంది. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసినట్లయితే మొత్తం ఏవైతే స్టాక్స్ నేను క్రియేట్ చేశానో ఆ స్టాక్స్ అన్ని కూడా 5 లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కూడా ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఏదైతే మనం వచ్చేసి మార్జిన్ అనేది ఇక్కడ చూపిస్తుందో రిక్వైర్డ్ మార్జిన్ అని చెప్పేసి ఫైనల్ మార్జిన్ అని చూపిస్తుందో ఈ కంప్లీట్ మార్జిన్ వచ్చేసి మనకు అవైలబుల్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ కన్నట్లయితే రిక్వైర్డ్ మార్జిన్ అలాగే ఫైనల్ మార్జిన్ అని చూసినట్లయితే రిక్వైర్డ్ మార్జిన్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి మార్జిన్ అని, ఫైనల్ మార్జిన్ అట్లయితే ఎంతైతే మార్జిన్ వచ్చేసి ఫైనల్ గా మనకు అవసరం అవుతుందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆప్షన్స్ లో అయితే కొంచెం డీవియేషన్ అనేది ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఈక్విటీస్ లో కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ మనకు కనిపించదు. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ గురించి తెలుసుకున్నాం. అలాగే బ్రాకెట్ ఆర్డర్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, అలాగే ఎక్స్పోర్ట్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి మనము పే ఆఫ్ చార్ట్స్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి జస్ట్ ఒక బాస్కెట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక స్ట్రాడల్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. 37,300 కాల్ ఆప్షన్ ఒక దాన్ని నేను వచ్చేసి సేల్ చేస్తున్నాను. అలాగే 37,300 పుట్ ఆప్షన్ ని కూడా దాన్ని సేల్ చేస్తున్నాను. సో కాల్ ఆప్షన్ ని పుట్ ఆప్షన్ ని మనం సెల్ చేసినట్లయితే మనకి ఇక్కడ గమనించినట్లయితే రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 1,68,538 రూపీస్ అయితే మనకు ఉండాలి. అలాగే ఫైనల్ మార్జిన్ ఇదైతే ఎంత అయితే మార్జిన్ కన్సూమ్ చేసుకుంటుందో ఆ మార్జిన్ ఇక్కడ చూపిస్తుంది 1,59,188.40 మాత్రమే మనకి ఇక్కడ కన్సూమ్ అనేది అవుతుంది అనమాట. సో మిగిలినటువంటి మార్జిన్ వచ్చేసి రిలీజ్ అవుతుంది. అయితే ఇది ఈ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ బాస్కెట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి 1,68,000 ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి దీనికి మనం పే ఆఫ్ చార్ట్ ఒకసారి గమనిద్దాం. అలాగే ఈ వీడియోలో నేను మీకు పే ఆఫ్ చార్ట్స్ కి మనం ప్రాబబిలిటీ బేస్ చేసుకుని ఏ విధంగా తీసుకోవాలని కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి ఆప్షన్ వచ్చేసి సెల్ చేస్తున్నాం, ఒకటి వచ్చేసి మనము బై చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ని సేమ్ స్ట్రైక్ ప్రైస్ న బై చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం. సో దీన్ని మనం వచ్చేసి స్ట్రాడల్ అంటాం. సో ఈ స్ట్రాడల్ మనం వేసిన తర్వాత వచ్చేసి మనకు ప్రాబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి మనకి 9,350 గాను, అలాగే మాక్సిమం లాస్ వచ్చేసి అన్లిమిటెడ్ గా ఉంది. సో ఈ మాక్సిమం లాస్ ను అన్లిమిటెడ్ లాస్ ను వచ్చేసి లిమిటెడ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా మనం లిమిటెడ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి గమనించట్లయితే ఇక్కడ వచ్చేసి మనం హెడ్జెస్ లోకి వెళ్ళాలి. హెడ్జెస్ అంటే ఏ లిమిట్ వరకు మనం వచ్చేసి లాసెస్ లో లేకుండా ఉంటామో ఆ లిమిట్ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటాం వాటిని. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ మనం గమనించినట్లయితే 36,900 అలాగే 37,700 36,900 36,900 ఇక్కడ పిఈ ఆప్షన్ ని నేను బై చేస్తున్నాను, సేల్ చేయడం లేదు, బై చేస్తున్నాను. అలాగే మనం నెక్స్ట్ గమనించినట్లయితే అంటే ఫర్దర్ ఇన్ కేస్ వచ్చేసి అప్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఎక్కడ మనకు ప్రాబిలిటీ ఉందని గమనించినట్లయితే 37,000 ఇక్కడ మనం గమనించినట్లయితే 37,650 ఆ విధంగా చూపించేది మనకి. మనం ఆల్రెడీ మనం వచ్చేసి ఒక పుట్ను యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనం 37,600 కానీ 37,700 కానీ యాడ్ చేసుకున్నాం. 37,700 యాడ్ చేసుకున్నట్లయితే మనకి సిఈ ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి సేమ్ ప్రైస్ లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ 62 ఇక్కడ 52. సో ఈ రెండింటిని కూడా మనం బై చేసాం. అలా ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రాడల్ ను తీసుకున్నాం. ఇక్కడ మనం అనాలిసిస్ లెక్క ఏంటంటే మన రిస్క్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే సో మనం 37,300 సిఈ అలాగే 37,300 పిఈని రెండింటిని బై చేసాం.
మనకు మ్యాక్స్ లాస్ అనేది జస్ట్ 3500కి వచ్చింది. అలాగే మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 6468కి వచ్చింది. సో ఈ విధంగా మనం వచ్చేసి వీటి యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ని బేస్ చేసుకొని కూడా మనం దీని లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. దీని రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఇంకా వేరే వీడియోలో మీకు వచ్చేసి చాలా క్లియర్గా ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజీస్ని బిల్డ్ చేయాలని కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ప్రస్తుతానికి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. సో దానికోసమే ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేసి బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడైతే మార్కెట్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటుందో అప్పుడు వచ్చేసి మనకి ఏ విధంగా లాస్ అనేది వస్తుంది, ఏ విధంగా ప్రాఫిట్ అనేది వస్తుంది, ఏ డైరెక్షన్లో ఉంటే మనకు వచ్చేసి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఇన్ కేస్ వచ్చేసి ఎక్స్పైరీ డేన ఈ రేంజ్ లో మనకు మార్కెట్ క్లోజ్ అయినట్లయితే మనకు కంప్లీట్ గా 6468 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనం దీన్ని ప్రాబబిలిటీని చెక్ చేసుకోవచ్చు. సో ప్రాబబిలిటీ తర్వాత మనం గమనించినట్లయితే మనం ఏ విధంగా దీన్ని తక్కువ మార్జిన్ తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం గమనించితే 1,71,420 రూపీస్ రిక్వైర్డ్ మార్జిన్ ఉండాలి. అంటే ఈ బాస్కెట్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి 1,71,000 మార్జిన్ అయితే ఉండాలి. అలాగే ఫైనల్ మార్జిన్ చూసినట్లయితే మనకి చాలా తక్కువ మార్జిన్ అవసరం. జస్ట్ వచ్చేసి 40,656 రూపీస్ ఉంటే మాత్రమే మనం ఫైనల్ మార్జిన్ తీసుకోవచ్చు. ఫైనల్ మార్జిన్ అంటే మనం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది యూజ్ చేసుకునేటువంటి మార్జిన్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి వీటిని జంబ్లింగ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి పిఈ ఆప్షన్ ని సెల్ చేసేటువంటి పిఈ ఆప్షన్ కన్నా ముందుకు మనం షిఫ్ట్ చేసినట్లయితే, అలాగే సిఈ ఆప్షన్ ని సేల్ చేసేటువంటి సిఈ ఆప్షన్ కన్నా ముందుకు మనం షిఫ్ట్ చేసినట్లయితే మన యొక్క మార్జిన్ అనేది మనం గమనించవచ్చు. దీంట్లో హెవీ చేంజ్ అనేది మనం గమనించవచ్చు, డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. సో 50,000కి మనం 50,006 రూపీస్ ఉన్నట్లయితే మనం వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 1,70,000 నుంచి మనకి ఆల్మోస్ట్ వచ్చేసి 50,000 డౌన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి మార్జిన్ రిక్వైర్మెంట్ ని మనం డౌన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు వచ్చేసి తక్కువ మార్జిన్ అనేది ఉంటుందో, ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉంటుందో, ఈ విధంగా వీళ్ళు వచ్చేసి చిన్న చిన్న టెక్నిక్స్ ని యూజ్ చేసి మార్జిన్ ని డౌన్ గ్రేడ్ చేయొచ్చు. సో ఈ విధంగా డౌన్ గ్రేడ్ చేసుకోవడం వల్ల వచ్చేసి మనం తక్కువ అమౌంట్ తో కూడా వీటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ లాట్స్ కూడా మనము ఇన్ కేస్ వచ్చేసి 1 lakh ఉన్నా కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 lakhs కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి మార్జిన్ ని, ఈ ఆప్షన్స్ ని ఏవైతే బయింగ్ ఆప్షన్స్ ని అప్ తీసుకెళ్లి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ తీసుకెళ్లి అలాగే సెల్లింగ్ ఆప్షన్ ని నెక్స్ట్ తీసుకెళ్ళడం వల్ల మనకు వచ్చేసి తక్కువ మార్జిన్ ఇక్కడ రిక్వైర్మెంట్ అయ్యేదానికి, తక్కువ మార్జిన్ తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చిన్న చిన్న ఆప్షన్స్ ని ఏ విధంగా బై చేయాలి, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ 34,000 ఉన్నటువంటి ఒక పిఈ ఆప్షన్ ని యాడ్ చేస్తాను. దీన్ని వచ్చేసి మనకి జస్ట్ 4 రూపీస్ 90 పైసాగా ఉంది. సో ఈ ఆప్షన్ ని మనం బై చేయాలనుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి నేను బయింగ్ అనేది ఇచ్చాను. సో బయింగ్ అనేది ఇచ్చినట్లయితే జెరోదాలో ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. సో మాక్సిమం ఆఫ్ టైమ్ లో వీళ్ళు అలో చేయరు. ఎందుకు అలో చేయరంటే ఇది వచ్చేసి డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉందని చెప్పేసి వీళ్ళ యొక్క స్ట్రైక్ ప్రైస్ అయితే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ వరకు మాత్రమే వీళ్ళు బై చేయడానికి అలో చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంట్రాడేలో బై చేయండి. ఇంట్రాడేలో బై చేసినట్లయితే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇనిషియల్ గా అయితే మనకి డెలివరీస్ లో బై చేయడానికి అవకాశం అనేది, అలాగే ఇంట్రాడేలో కూడా బై చేయడానికి అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇంట్రాడేలో బై చేసుకోవచ్చు. ఇంట్రాడేలో మనకి ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు. ఇంట్రాడేలో బై చేసుకుని మనం ఫర్దర్ అనేది ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఎప్పుడైతే మనం డెలివరీలో హోల్డ్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం స్క్వేర్ ఆఫ్ చేసి డెలివరీలో మాత్రమే బై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం వచ్చేసి ఏవైతే బై చేయాలనుకుంటామో వాటిని బై చేసి తర్వాత మనం వచ్చేసి ఏవైతే సెల్ చేయాలనుకుంటామో వాటిని సెల్ చేసినట్లయితే మనకు వచ్చేసి తక్కువ మార్జిన్ తోనే దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి తక్కువ మార్జిన్ కావచ్చు, బ్రాకెట్స్ కావచ్చు, అలాగే బ్రాకెట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, లేకుంటే బ్రాకెట్స్ ఇంపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫీచర్స్ యూజ్ చేసుకుని మనం బెటర్ గా ట్రేడ్ చేయడానికి ఇవంతా కూడా యూజ్ అవుతుంది అనమాట.